కృపాభరితుడా, మీ ప్రశస్తమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. తండ్రి, కనికరించండి. మా దేశము, మా దేశ ప్రజలను దయచేసి మీరు రక్షించండి. మా దేశ ప్రజల మీద మీ మహాకనికరమును చూపెట్టుమని ప్రార్థిస్తున్నాను. మీ దయ, మీ దాక్షిణ్యములు ప్రభా, మా దేశాన్ని మీరు ఆవరించండి. ప్రపంచంలో అనేక దేశాల మధ్యన ఎన్నో గొడవలు జరుగుతూ ఉన్నాయి స్వామి. పసిబిడ్డలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, పాలు తాగే పసిపిల్లలు ఎందరో రోడ్డు మీద పడ్డారు ప్రభా. ఎంతో విచారకరమైన సమాచారం, దుఃఖకరమైన సమాచారం తండ్రి. దేశ నాయకుల మధ్యన ఉన్న పగ, ద్వేషములను దయచేసి మార్చండి ప్రభా. దేశ నాయకులకు నా తండ్రి అటువంటి బిడ్డల మీద దయ పుట్టించండి ప్రభా, ప్రేమ పుట్టించండి స్వామి. మీరే ఆ బిడ్డల పట్ల కనికరాన్ని చూపెట్టి ఒక అద్భుతం చేయండి ప్రభా. దయచేసి పసిపిల్లల్ని, పాలు తాగే పిల్లల్ని, వృద్ధులను జ్ఞాపకం చేసుకో స్వామి. దయచేసి జ్ఞాపకం చేసుకొని యుద్ధాన్ని ఆపండి ప్రభా. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మార్చి మాసం 9వ తారీఖు 2026 సోమవారం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం. మిగుల కోపపడి యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలెనని వారందరూ కట్టుగట్టి మమ్మను కలతపరచగా అని చెప్పబడి ఉంది. వారు చేస్తున్న పని వారి సొంత ప్రాంతం యెరూషలేము పట్టణం. ప్రజలు ఆరాధించే ఒక పవిత్రమైన స్థలం. అందులో పవిత్ర దేవాలయము ఉంది. ఆ స్థలాన్ని తిరిగి వారు నిర్మించుకోవటానికి యూదా ప్రజలు ప్రయత్నం చేస్తూ ఉంటే సన్బలటు, టోబియో, అరబీయులు, అమ్మోనీయులు, అష్డోదీయులు వీరందరూ కూడా కోపపడి యెరూషలేము మీదికి యుద్ధానికి వచ్చారు. ఎందుకంటే పని ఆటంకపరచవలెనని వారందరూ కట్టుగట్టి వాళ్ళని కలతపరచగా అని ఉంది. ప్రియ దైవ జనాంగమ, దేవుని బిడ్డలుగా మీకు నా మనవి, మనల్ని కలతపరిచేవారు లెక్కలేనంతమంది ఉంటారు. ఒక సంఘటన, ఒక్కొక్క పర్యాయం మన ఇంటి వాళ్ళే మనల్ని కొట్టచ్చు, మనల్ని తిట్టచ్చు, మనల్ని జైళ్ళకు అప్పగించవచ్చు. మనం చేస్తున్నటువంటి పని ఆపేయాలి అని సాతానుడు ఎన్నో కుట్రలు పన్నచ్చు. ప్రియులారా, గమనించాలి. అటువంటి సంఘటన జరిగినప్పుడు ప్రభు పిల్లలుగా మనం గమనించాల్సింది బైబిల్లో చెప్పబడిన మాట ఏమిటి అంటే, వారు కడుతున్నారని, బీటలన్నీ కప్పబడుతున్నాయని, గోడలు కడుతున్నారని, పని ఆటంకపరచాలి అని కట్టుగట్టుకొని వారందరూ వచ్చారు. మేము మా దేవుని ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగళ్ళు కావలి ఉంచితిమి అని రాయబడింది. ప్రియులారా, గమనించాలి. మేము మా దేవునికి ప్రార్థన చేసి మనల్ని భయపెట్టేవారు, మన మీదికి యుద్ధానికి వచ్చేవారు, మన హృదయములను కలతపరిచేవారు, మానసికంగా మనల్ని పూర్తిగా ఇబ్బంది పెట్టేవారిని బట్టి మనము ప్రార్థన చేసుకోవాలే తప్ప మరొక్కటి మనము చేసుకోకూడదు. మరొక్కటి వాళ్ళు చేసినట్టుగా మనము చేస్తే మనకి వారికి తేడా ఉండదు కదా. దయచేసి ప్రార్థన చేయాలి.
వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. మా దేవునికి మేము ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగళ్ళు కావలి ఉంచితిమి అని అంటూ ఉన్నారు. రాత్రి పగలు వారు సరిచేసిన బీటలను, కట్టిన గోడలను ఎక్కడ పడగొడుదురో అని రాత్రింబగళ్ళు కావలి ఉన్నారు. ఒకటి, ప్రార్థన చేశారు. రెండవది, వారి భయము చేత రాత్రింబగళ్ళు కావలి ఉన్నారు. ప్రియ దైవ జనాంగమా, మనము కట్టే కట్టడం కానీ, లేక మన ఇంటిని కట్టు విషయంలో కానీ, సంఘమును కట్టే విషయంలో కానీ, నీ జీవనోపాధి నిమిత్తమై నువ్వు కట్టుకుంటున్నటువంటి ప్రతి పనిని సాతానుడు ఎన్నో రీతులుగా పాడు చేయాలని, ఎంతో దాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది నీ మీదికి దొమ్మిగా వస్తారు. అటువంటి పరిస్థితులలో నేను చేయవలసినదేమిటి అంటే, మనకు దేవుడు ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆ సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల చెంత ప్రార్థించడమే తప్ప వేరొక గత్యంతరం లేదు. ప్రియులారా, గమనించాలి. ఆ రీతిగా చేస్తూ రాత్రింబగళ్ళు మనం చేసిన పని ఎక్కడ పడిపోతుందో, ఎక్కడ చెడిపోతుందో, ఎవరు దాన్ని కూలగొడతారో, ఎవరు దాన్ని పడగొడతారనే భయంతో రాత్రింబగళ్ళు కాపలా మనముండాలి. వింటున్న దైవ జనాంగమా, ప్రార్థించాలి, కాపు కాయాలి. ఈ రెండు కార్యాలు మన జీవితంలో జరగాలి. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డకు నా మనవి, ఒకవేళ మీ కుటుంబ పరిస్థితులు పాడైపోయాయేమో, మీ సంఘ పరిస్థితులు కూడా పాడైపోయాయేమో, భయపడకండి, ప్రార్థన చేయండి, కావలి ఉండండి. ఎవరు ఏ మార్గం గుండా వస్తారో, ఏ ఉద్దేశంతో వస్తారో, ఏ విధమైనటువంటి కుట్రతో వస్తారో, ఏ విధమైన కపటంతో నిన్ను పాడు చేయాలని, నిన్ను పూర్తిగా పడగొట్టాలని, నువ్వు చేసే పనిని చిన్నాభిన్నం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేయొచ్చు. అయితే కావలి ఉండాలి. దేవుని బిడ్డలు మనం చేసే పని విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యం కానీ, అలక్ష్యం కానీ ఉండకూడదు. ఎప్పుడు కావలి కాసే వ్యక్తి ఎంత జాగ్రత్తగా ఉంటాడో మనం కూడా అంత జాగ్రత్తగా ఉండాలి. ప్రియులారా, గమనించాలి. ఆ తర్వాత అప్పుడు యోధావారు బరువులు మోయువారి బలము తగ్గిపోయెను. ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా అని బైబిలు సెలవిస్తుంది. 10వ వచనములో చెప్పబడిన మాట. చెత్త విస్తారంగా ఉంది. బరువులు మోసేటటువంటి ఆ యోధావారి బలము తగ్గిపోయాది. గోడలు కట్టలేమని చెప్తూ ఉన్నారు. యోధావారు అనగా అదొక జాతి, అదొక ప్రభుని నమ్ముకున్నటువంటి, ప్రభు ఏర్పాటు చేసుకున్న జనం. వారిలో బలం తగ్గిపోతూ వచ్చాది. అందుకని గోడ కట్టలేమంటున్నారు, చెత్త విస్తారంగా ఉందని. ఈ రోజున ప్రభు పిల్లలైన మనము కూడా ఆలోచించాలి. మనము గోడలు కట్టే స్థలంలో యోధావారు, మనము స్తుతించువారం. యోధ అనగా స్తుతించేవారం. స్తుతించే నీ బలం తగ్గిపోయేదేమో చూడు. నీకుండవలసిన బలం ధనబలం కాదు, కులబలము కాదు, జనబలము కాదు. నీకుండాల్సిన బలం యేసు ప్రభుల వారి బలం, వాక్యం అనే బలం, పరిశుద్ధాత్మ అనే బలం
నీలో ఉండాలి. ఈ బలం ఎటువంటి పరిస్థితుల్లో కూడా తగ్గకూడదు. తగ్గితే చెత్త విస్తారమైపోతుంది. దైవ జనాంగమ, కృపగల దేవుని పిల్లలుగా, ఒక తండ్రిగా, అన్నగా, ఓ తమ్ముడిగా మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ఒకవేళ మీ కుటుంబాల్లో కానీ సంఘాలలో కానీ చెత్త విస్తారంగా ఉందేమో, యోధా వారి బలం తగ్గిపోయాదేమో. బైబిల్ సెలవిస్తుంది, వారు బరువులు మోసేవారి బలం వారు బరువులు మోయటానికి బలం తగ్గిపోయాదేమో, గోడ కట్టలేమని చెప్తూ ఉన్నారేమో. ఈ రోజున యోధా వారు బరువులు మోయటానికి కావలసిన బలం మనకు ఉండాలి. అనేకుల కొరకు, అనేకుల భారం, అనేకుల కొరకు కన్నీరు కార్చి, అనేకుల కొరకు విజ్ఞాపనం చేసి, అనేకుల కొరకు ప్రాధేయపడి ప్రార్థించే ఆ గొప్ప భారం, ఆ బరువు మనము మోసేటట్టుగా ఉండాలి. ప్రభుల వారు మనల్ని పిలిచేటప్పుడు, ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్తమైన వారలారా, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని చెప్పాడు. ప్రభు భారాన్ని మోశాడు. ఆయన రక్తంతో కడగబడిన బిడ్డలమైన మనము కూడా అనేకుల భారాన్ని మోసేవారుగా ఉండాలి. మన బలము తగ్గకూడదు. మన బలం తగ్గితే చెత్త అధికమైపోతుంది. ఈ మాటలు గ్రహించి బలాన్ని పుంజుకొని ఆ బరువులు మోసే వ్యక్తులుగా మారుదుముగాక. 10వ వచనములో ఉన్న విషయాలు చెప్పాను. ఆమేన్.